తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. గరుడ సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఎల్లుండి పౌర్ణమి కావడంతో రాత్రి శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు మలయప్ప స్వామి. మరోవైపు ఎల్లుండి తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మోహన్ ప్రసాద్, టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, శ్రీవారి దర్శనార్థం ఇచ్చేటటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది. రెండవ శనివారం, ఆదివారం, అదేవిధంగా ఎల్లుండి పౌర్ణమి కావడంతో వరుసగా సెలవు దినాలు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులైతే ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఎదురవుతుంది. అలిపిరి వద్ద నుంచే భక్తులకు ఇక్కట్లకు గురవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. అలిపిరి మనం విజువల్స్ లో కూడా చూపిస్తున్నాం. పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే బారులు తీరినటువంటి పరిస్థితి. గరుడ సర్కిల్ ను కూడా దాటేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ వాహనాల తనిఖీ కేంద్రం వద్దే దాదాపు భక్తులు గంట సమయం వేచి ఉండవలసిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. భక్తుల రద్దీని ముందస్తుగా దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బందిని నియమించడంలో టీటీడీ చొరవ చూపించకపోవడంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎల్లుండి ఉదయం నుంచి కూడా రామకృష్ణ తీర్థం ముక్కోటి ఉన్నటువంటి నేపథ్యంలో రామకృష్ణ తీర్థానికి పెద్ద ఎత్తున తమిళ భక్తులు కూడా విచ్చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా అదే రోజు సాయంత్రం స్వామివారు గరుడ వాహనంపై మాడవీధుల్లో వీరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీంతో గరుడ వాహన సేవను తిలకించే వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భద్రతా సిబ్బందిని పెంచి తనిఖీ కేంద్రం వద్ద భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి లేకుండా ఏర్పాట్లు చేయాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.